హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సదానందం. ఈరోజు మన దగ్గరికి చాలా దూరం ప్రయాణం చేసి మన దగ్గర చేరుకున్నాడు ఒక మంచి సింగర్. తనలో తపన పాటలంటే ప్రాణం. వాటిని బయట తీసుకునే తపనతో మన దగ్గర చేరుకున్నాడు. అతని మాటల్లో అతని పూర్తి వివరాలతో అడిగి తెలుసుకుందాం. అన్నగారు నమస్తే. నమస్కారం. అన్న మీ పేరు? నా పేరు గజ్జల నర్సింగ్. మాది మా గ్రామం మండలాపూర్, మండల తాంసి, జిల్లా ఆదిలాబాద్. పాటలంటే ప్రాణం. సంతోషం. మొట్టమొదటగా నీకు కళాభివందనాలు. కళాభివందనాలు. ఏదేమైతుంది, పాటల ప్రయాణం మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అందట్లో కాకుండా కొంతమందికి ఇది చాలా ప్రాధాన్యత, మంచి మక్కువ, ఒక ప్రాణం. ఆ ప్రాణానికి మన ప్రాణంగా చూసుకుంటూ పాటల్ని నెరవేర్చుకుంటూ ఈ తరానికి కూడా అందవేయాలని ఒక తపన. ఆ తపనలో ఒకసారి మీ నోట ఒక మంచి పాటతో స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఒక పాట. ఫస్ట్ అమ్మ గురించి పాడతా కాబట్టి నేను ఏ పాట స్టార్ట్ చేసినా అమ్మతోనే స్టార్ట్ చేస్తా. అమ్మ కృపా నన్ను గన్న నా తల్లిదండ్రులకు, వాళ్ళ పాద పుష్పంబులకు 10,000 వందనాలు. శ్రీ గణనాయక గజహరణ ఏ కృష్ణ, అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా. నవమాసాలు మోసిన భారం వనుకోదేనాడు, ఉరిటి నొప్పుల కష్టాన్ని తన ఇష్టంగా భరించును. నెత్తుటి గుడ్డుగా నిన్ను చూసి తన గుండెల బాధను తొలిచేసి, మలమూత్రాలను కడిగేసి మల్లె పూగా నిన్ను చేసే. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా. కాలే చక్కటి గీతాన్ని మీరు మీ గొంతును చాలా అద్భుతంగా పాడారు. చాలా బాగుంది. ఈ పాట మీరే సేకరించారా, వేరే వాళ్ళ నుండి సేకరించారా? వేరే వాళ్ళు సేకరించారు, మా అన్నని. అంటే ఇంకోటి అన్న, మనము ఈ బాల్యం నుండి మనము చదువుకునేటి స్థాయిలో అది స్వయంగా నేనే రాసిన ఒక బడి గురించి. ఈ 10వ తరగతి చదువుకునేదాకా చదువుకునే క్రమంలో, అంటే 10వ తరగతి అయినాక నువ్వు కాలేజ్ చేస్తావా, నువ్వు ఏం చేస్తున్నావు పని అంటే ఈ ఏడు కలుసుకుంటా వచ్చే ఏడు కలుసుకుంటా అని మనం అనుకుంటున్నాం, కానీ మనకు వీలైతే లేదు. 17 ఏళ్ల కింద కలిశానాడు, నా నేస్తాలను కలిసొస్తాయి ఏడు. 17 ఏళ్ల కింద కలిశానాడు, నా నేస్తాలను కలిసొస్తాయి ఏడు. తల్లి నిడిసి ఇల్లు నిడిసి బడి బాటకు పరుగు తీసి, ఇల్లు నిడిసి తల్లి నిడిసి బడి బాటకు పరుగు తీసి, చెలో చెలో అని సాగి చేరుకుంటి మీ బడికి. ప్రార్థన సరిగా చేయని రోజులెన్నో ఉన్నాయి, ప్రార్థన సరిగా చేయని రోజులెన్నో ఉన్నాయి. బడి మానిన రోజులన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. 17 ఏళ్ల కింద కలిశానాడు, నా నేస్తాలను కలిసొస్తాయి ఏడు. 5వ తరగతిలో నా ఏబిసిడుళ్ళు నేర్చి, 6వ తరగతిలో నా హిందీ వర్ణమాల రాసి. 5వ తరగతిలో నా ఏబిసిడుళ్ళు నేర్చి, 6వ తరగతిలో నా హిందీ వర్ణమాల రాసి. తెలుగు సైన్స్ సోషలు మ్యాథ్స్ అంటే ప్రాణమే, హిందీ ఇంగిలీసులు రాసుడంటే కోపమే. 17 ఏళ్ల కింద కలిశానాడు, నా నేస్తాలను కలిసొస్తాయి ఏడు అన్న. ఇంకోటి, అప్పుడు ఇవి
కాపీలు లేకుండే, మన బ్యాగులు లేకుండే. ఒక సందర్భంలో ఇట్లా బ్యాగులు పుస్తకాలను భుజం మీద పెట్టుకొని పోయే క్రమంలో అప్పుడు పెద్ద విలేజ్లనే బడి ఉంటుంది, చుట్టుపక్క ఊళ్ళందరూ నడుచుకుంటూ పోలా. 4 ఊళ్ళ మధ్య బడికి నడుచుకుంటూ వెళ్ళినం, వానల వరదల్ల మేము తడుసుకుంటూ చదివినం. 4 ఊళ్ళ మధ్య బడికి నడుచుకుంటూ వెళ్ళినం, వానల వరదల్ల మేము తడుచుకుంటూ చదివినం. సోదరి సోదర అంటూ ఏనాడు పిలుసుకోలే, రావే పోవే ఓరి ఒరే అనుకుంటూ ఉండలే. 17 ఏళ్ల కింద కలిసే ఆనాడు, నా నేస్తాలను కలిసి వస్తాయి ఏడు. చాలా అంటే చక్కటి ఇంకా గీతాలు. చాలా పెద్దగా ఉన్నది. బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ చదివే విధానాన్ని, ఆ 10వ తరగతి తర్వాత జరిగే విధానాన్ని చూపించి మంచి చక్కటి గీతాన్ని మీరు మీ సొంతంగా దాన్ని వర్ణించుకుంటూ మీరే దాన్ని రూపకల్పన చేసుకుంటూ మీ గొంతు నుండి చాలా చక్కటి గీతం పాడినారు. చాలా సంతోషము. ఇది మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను అన్న రాత్రి బడి చదువుకున్నప్పుడు 90ల బడికి పోలే, చదువుకోలే. కానీ ఈ పిల్లలు చెప్పే మాటల్ని మతుంచుకోవాలి. మళ్ళా బడికి పోంగ కూడా నేను చూస్తుంటే బడికి పెట్టున్నాను. ఆ క్రమం అప్పటి నుంచి అవి నేను మతి చేసుకుని నేను స్వయాన నేను రాసిన. అప్పుడు నేను జీతం వ్యవసాయానికి, కొడుకు ఇప్పుడు డిగ్రీ మళ్ళీ కానిస్టేబుల్ కొడుకు ఒక బిడ్డ. తను చదువుకుంటుందా? పాప కూడా చదువుకుంటుంది. మళ్ళా మా భార్య హాస్పిటల్ చేస్తే మళ్ళీ నేను ఇక కూలి పని చేసుకుంటాను. ఏదైతే జీవన ఆధారం కోసం ఏదైతే తెలుసుకుని దాన్ని వెళ్తూ ప్రయాణం చేస్తున్నారు, జీవన సంతోషం అంటే చేసినాడు. ఓకే, ఏదేమైతే పాటలు అంటే ప్రాణం, అదే నీకు మరో ప్రాణం. అంతే, చాలా చక్కటి గీతాలు. మరి ఈ పాటల ప్రయాణంలో మీరు ఎప్పుడన్నా స్టేజ్ ప్రోగ్రామ్ కానీ స్టూడియోలో కానీ ఎప్పుడన్నా పాటలు పాడారా? పాడాలనిపించిందా? లేదు పిలిచారు ఎవరన్నా? స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటే ఇట్లా తెలుసు. మా ఎమ్మెల్యే గారు ఒకసారి పిలిచిండు, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, పాయల్ శంకర్ అని. ఆయన మీద అంటే ఒకటి నేను పాట పాడాను, మంచిగా పాడితే ఇప్పుడు ఎమ్మెల్యే అని సంతోషం. అది కొంచెం వినిపిస్తుంది. సరే. మనిషే మహనీయునిగా మారే తత్వం, జ్ఞానమే సంపదగా సాగే మార్గం. మనిషే మహనీయునిగా మారే తత్వం, సృష్టికి మూలం సృష్టేరా, ఏ శక్తి సృష్టించినది కాదురా. సృష్టికి మూలం సృష్టేరా, ఏ శక్తి సృష్టించినది కాదురా. కోరికలే మనిషి దుఃఖాలకు కారణం, సంతృప్తిలోనే దాగున్నది సౌఖ్యం. కోరికలే మనిషి దుఃఖాలకు కారణం, సంతృప్తిలోనే దాగున్నది సౌఖ్యం. అతేంద్రియ శక్తులన్నీ మానవ కల్పితమే, కృషితోనే ఏ కార్యమైనా సాధ్యం. మనిషే మహనీయునిగా మారే తత్వం, జ్ఞానమే సంపదగా సాగే మార్గం. సూపర్, చాలా మంచి గీతం, చక్కగా పాడారు. అంటే ఇప్పుడు ఈ పాటల ప్రయాణం అసలు ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? ఎవరు మీకు గురు అంటే? అన్న అప్పుడు మేము భజన చేసేటోళ్ళం, నేను భజన కళాకారు. ఆ భజనకు పోతూ ఉండంగా ఈ జానపదాలు, పల్లె పాటలు ఇవన్నీ నాకు అప్పుడు అనిపించింది, నాకన్నా తక్కువ అంటే చిన్న వయసులో కూడా స్టూడియోలలో వాడుతుండ్రు, ఛానళ్ళలో వాడుతుండ్రు, ఈ భజనకే పరిమితమైన మనిషిని నేను. అందుకని ఎప్పుడైతే మదన్న నన్ను ఫస్ట్ ప్రోత్సహించిందంటే మదన్న ఎక్కడున్నా కానీ మంచిగా ఉండాలన్నారు. నన్ను హైదరాబాద్ తీసుకుపోయి పిలిపించి నాకు ప్రపంచాన్ని పరిచయం చేసిందంటే మదన్న. మళ్ళా అన్న ఉన్నాడు కదా అని నీకు ఒకసారి కాల్ చేస్తే అయినా నేను ఏమో అని అనుకున్నా కానీ అంతే అన్నయ్య. అంటే
నా కళని గుర్తించి నువ్వు రండి, ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి నువ్వేమో తేలాలని నువ్వు రమ్మన్నావు, వచ్చినన్న సంతోషం. సంతోషం, చాలా సంతోషం అన్న. మీలో ఉన్న ప్రతిభ, కళ, ఏదైనా కూడా కళాకారుల వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ ఛానల్ స్టార్ట్ చేసాము. దాదాపుగా మనము 125 ఇంటర్వ్యూలు క్రాస్ చేసుకున్నాము. ఇది నా ప్రోత్సాహం కాదు, మీరు ఇచ్చిన ప్రోత్సాహమే, మీరు ఇస్తున్న బలమే, మీలో ఉన్న టాలెంటే. ఇంకా ముందుకు వెళ్తాము, ఇంకెందరినో పరిచయం చేపిద్దాము, ఇలానే ముందుకు సాగిపోదాము. లాస్ట్గా ఇంకొక పాట. ఇంకోటి అన్న, ఎందరో కళాకారులు ఉన్నారు, నా మాసుంటి కళాకారులను వెలుగులోకి తేలని నా యొక్క అభిప్రాయం. చేస్తాం ఖచ్చితంగా. వాళ్ళ నుండి ఖచ్చితంగా నా దగ్గర రావాల్సి దాంతో పాటు నేను ముందుకు తీసుకెళ్తాను, ప్రపంచానికి పరిచయం చేస్తాను. అది నా బాధ. నేను నా దాకా చేసుకుంటే సరిపోతుంది. మన చేయాల్సిన కష్టం ఏంటి అంటే ఇక్కడ దాకా రావాలి. గొప్ప గొప్ప పాటలు నేను మనకి ఇప్పుడు సమయం లేదు కాబట్టి మన స్టూడియోలో మళ్ళీ నెక్స్ట్ మీరు పిలిపించినప్పుడు చేసుకున్నాము. కంపల్సరీ కూడా ఇంకోటి అన్న, మన మాజీ సీఎం మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి మీద గొప్ప పాట రాసిన, ఇప్పటిదాకా మా కళాకారులకైతే ఏం లేదు. నేను రసమయ్య బాలకిషన్ అన్న కాళ్ళు కూడా మొక్కిన, మొక్కుతే ఏమన్నాడు, అన్న నేను కూడా ఒక పేదోడిని, అట్లా మొక్కద్దు, కరీంనగర్లో ధూమ్ధామ్ ప్రోగ్రామ్ ఉన్నది, నువ్వు తప్పకుండా రాలని నంబర్ కూడా ఇచ్చిండు. అట్లా అటు కూడా పోలేని పరిస్థితి తెలియదు కాబట్టి. అయితే ఇప్పటికీ ఈ ఛానల్ ద్వారా, మీ ఛానల్ ద్వారా ఈ ఈ రసమయ్య అన్నకే ఇది పోవాలి. ఎందుకంటే మా కళాకారులు మేము పేగులు దిగేదాకా పాడుతున్నాం అన్న, స్టేజ్ ప్రోగ్రాంలు కానీ ఇవే కానీ. అయితే ఒక చిన్న పెద్దగానే ఉన్నది పాట, మళ్ళీ వచ్చినప్పుడు వాడుకుందాము. ఒక 2 పల్లవిలు వినిపిస్తున్నాం. అన్నా చంద్రశేఖరన్న మా పల్లె వందనాలన్న, అన్నా చంద్రశేఖరన్న మా బోతు వందనాలన్న, 60 ఏండ్ల మన కలను సాకారం చేసినావు, తెలంగాణ తీసుకొచ్చి మా ముంగిట నిలిపినావు, జూను 2 సంబరాలు జరుపుతుండ్రు, అమరులకు జోహారు తెలుపుకుంటూ పాడుతుండ్రు, అన్నా చంద్రశేఖరన్న మా పల్లె వందనాలన్న, అన్నా చంద్రశేఖరన్న మా తాంసి వందనాలన్న. చాలా సంతోషము. ఏదైతే మనం చేసే అభివృద్ధిని మనం గుర్తించుకొని వాళ్ళని కూడా మనం చేసుకోవడం చాలా గర్వకారం. పేదలకు కానీ కళాకారులకు కానీ ఎంతో న్యాయం జరిగింది. కానీ కొన్ని అనేక కారణాల వల్ల అది అక్కడికి ఆగిపోయింది. ఇంకా ముందు కూడా అలాంటి మీరట్లాంటి వాళ్ళని గుర్తించి కూడా ఇంకా ప్రభుత్వం చర్య తీసుకొని వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటున్నాను. అలానే కళాకారులు ఎవరైతే ఏమైతేని వాళ్ళ నుండి టాలెంట్ ముందుకు తీసుకెళ్తాము, మా దగ్గర రండి. తెలంగాణ ఆణిముత్యాల నుండి మీరు ఈ ప్రపంచానికి చేరువైతారు. అన్న దగ్గర చాలా పాటలు రాసుకున్నాడు, చాలా ఎక్కువ పాటలు ఉన్నాయి, గొంతు కూడా చాలా అద్భుతంగా పాడుతున్నాడు. అతనితోని సాంగ్ పాడించుకోవాలనుకున్న వాళ్ళు మీరు చెప్పండి, పాటలు ఇస్తారా? మీరు పాటలు ఇస్తాను, నేను పాటలు ఇస్తా. నా పాటలకి ఇంత కాలనుకుంటే అన్న ఫోన్ నంబర్ ఉంటుంది, నెంబర్ చెప్పండి. నా నంబర్ చెప్తా, 9908946698. నాకు కాల్ చేస్తే అన్నకు చేసిన ఓకే, నాకు చేసిన ఓకే. నేను పాటలు, అద్భుతమైన పాటలు మీకు నేను అందిస్తా. రేవంత్ అన్నయ్య కూడా పాటలు రాసిన, మీకు ఆ పాటలకి ఇంత కావాలనుకుంటే సంప్రదించండి. ఓకే ఓకే, సంతోషం. ఏదైతే మీరు ఒక సబ్జెక్ట్గా వంశం చెప్తేను తను పాటలు తయారు చేసి ఇవ్వగలుగుతాడు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళైతే ఎవరైతే స్టేజ్ ప్రోగ్రామ్ అయితే తన సహాయ సహకారాలు అందిస్తాను మన ముందుకు వచ్చాడు. తనని ఆదుకుంటారని, తనని ముందుకు తీసుకెళ్తారని చాలా ధన్యవాదాలు. ఇంత దూరం ప్రయాణం చేసి కూడా, చాలా దూరం, ఎక్కడ ఆదిలాబాద్, ఎక్కడ పెద్దపల్లి, చాలా దూరంకి వెళ్ళి ప్రయాణం చేశారు. పాట అంటే ప్రాణం కాబట్టి ఆ ప్రాణాన్ని, తనలో ఉన్న తపని మన ఛానల్ ద్వారా ఇంకా తను ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మనసారా
చాలా ధన్యవాదాలు అన్నగారు. కళాభివందనం. చాలా